ఫ్రెండ్స్, నేను డాక్టర్ కౌశిక్ని. ఈరోజు నేను థైరాయిడ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. మనందరికీ తెలుసు, మనకి థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇక్కడ నెక్ దగ్గర ఉంటుందండి, చిన్నది. అది బటర్ఫ్లై షేప్లో ఉంటుందన్నమాట థైరాయిడ్ గ్లాండ్. అది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మన బాడీలో మెటబాలిజం జరగాలన్నా, జీర్ణ అవ్వాలన్నా ఫుడ్, లేకపోతే మన హార్ట్ రేట్ కంట్రోల్ అవ్వాలన్నా, ప్లస్ మన బ్రెయిన్ మెచ్యూర్ అవ్వాలన్నా, అంటే మన న్యూరలాజికల్ సిస్టము అభివృద్ధి చెందాలన్నా చిన్నప్పటి నుంచి, వీటన్నిటికీ కూడా ఈ థైరాయిడ్ అనే హార్మోను చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటుందండి. మనం చిన్నపిల్లలు కొంతమంది చూస్తాము, కొంచెం వాళ్ళు మైల్ స్టోన్స్ డిలే ఉండటము, కొంచెం హైట్ సరిగ్గా పెరగకపోవటము, అట్లా కొంతమంది దాన్ని క్రిటినిజం అంటాము. అంటే వాళ్ళకి బై బర్త్ థైరాయిడ్ గ్లాండ్ ఉండకపోవటం వలన వాళ్ళు చిన్నపిల్లలానే ఉంటారండి. సో థైరాయిడ్ గ్లాండ్ అంత ఇంపార్టెంట్ అండి. అది కరెక్ట్గా పనిచేస్తే మనకు ఓవరాల్ గ్రోత్ అనేది మనకి ఉంటుందన్నమాట. సో జనరల్గా థైరాయిడ్లో మనకి 2 టైప్స్ ఉంటాయండి, హైపర్ థైరాయిడిజము, హైపోథైరాయిడిజం అనేది. జనరల్గా ఇక్కడ మనకి హైపోథైరాయిడిజం అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాము, ఎక్కువగా ఫిమేల్స్లో మనం చూస్తాము. అది ఏజ్ వచ్చేటప్పటికి చిన్నపిల్లలకి రావచ్చండి, లేకపోతే అరౌండ్ 25 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఆ టైంలో ఎక్కువగా మనకి తరచూ చూస్తూ ఉంటాం అనమాట. కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ హైపోథైరాయిడిజం అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ హైపోథైరాయిడిజం మనకి ఉన్నదని మనకి ఎలా తెలుస్తుంది, దాని లక్షణాలు ఏంటి, మనం ఎలా గుర్తించవచ్చు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం దాన్ని ఎలా గుర్తించాలి అనేది మనకి నేను చెప్తానండి. యాక్చువల్గా దాని యొక్క సిమ్టమ్స్ థైరాయిడ్ డిజార్డర్ బట్టి కొంతమంది సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి తక్కువగా ఉంటాయి అన్నమాట. అయితే మోస్ట్ కామన్ సిమ్టమ్స్ మనకి హైపోథైరాయిడిజంలో ఏమవుతుందంటే మనకి థైరాక్సిన్ అనేది హార్మోను, ఈ థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేసే థైరాక్సిన్ హార్మోను చాలా తక్కువ ఉండటం వలన దాన్ని మనం హైపోథైరాయిడిజం అంటాము. సో ఏముంటాయండి సిమ్టమ్స్ దీనికంటే ఎక్కువగా ఇంటాలరెన్స్ టు కోల్డ్ అనమాట. చాలామంది తొందరగా నాకు చలేస్తుంది, ఎక్కువ దుప్పట్లు కప్పుకోవడం అవన్నీ చూస్తూ ఉంటాము. సో వాళ్ళ యొక్క చర్మం కానీ వాళ్ళ బాడీ కానీ కోల్డ్నెస్కి అసలు భరించలేదు. నెక్స్ట్ కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకము, మోషన్స్ ఫ్రీగా అవ్వకపోవటము, ఎక్కువ స్ట్రైన్ ఉండటము, ఏది చిన్న వయసులోనే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంటుంది. ఇంకో ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం వచ్చేసి మనం చూసేది ఉమెన్లో ఇర్రెగ్యులర్ మెన్సెస్ అండి. ఇది ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉండటమే కాకుండా ఫ్లో కూడా కొంచెం ఎక్కువ ఉండటం మనం ఇందులో చూస్తామన్నమాట. ఈ 3 ఒక ఇంపార్టెంట్ సిమ్టమ్స్గా మనం తీసుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకొన్ని సిమ్టమ్స్ మనం చెప్పుకోదగినవి ఏంటంటే, హెయిర్ ఫాల్ అనేది బాగా ఉంటుందండి వీళ్ళకి. ఊరికే జుట్టు రాలిపోవటము, హెయిర్ డ్రై అయిపోవటము కూడా చూస్తుంటాము. తర్వాత గోళ్ళ పగుళ్ళు వస్తుంటాయి, బ్రిటిల్ నెయిల్స్ అంటాము. నెక్స్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు తినేది తక్కువైనప్పటికీ కూడా వెయిట్ గెయిన్ అవుతాము. ఈ హైపోథైరాయిడిజంలో మెయిన్ లక్షణం ఏంటంటే వెయిట్ గెయిన్ ఇన్స్పైట్ ఆఫ్ డిక్రీజ్డ్ ఎపిటైట్. అంటే వాళ్ళకి ఆకలి ఎక్కువ ఉండదండి. ఆకలి ఎక్కువ లేకపోయినా కానీ, అంటే ఆకలి లేకపోతే వాళ్ళు ఎక్కువ తినరు కదా, తినకపోయినా కానీ వీళ్ళు వెయిట్ గెయిన్ అవుతుంటారు అనమాట. సో ఇది ఒక సిమ్టమ్ బట్టి మనం అది హైపోథైరాయిడిజం అనేది మనం క్లినికల్గా కూడా మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. సో ఈ సిమ్టమ్స్ అనేది మనం కనుక ఎవరైనా మనం గమనిస్తే ఈ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం. సో ఇప్పుడు థైరాయిడ్ ఉందా లేదా అనేది మనం ఏ టెస్ట్ చేయించుకుంటే మనకి తెలుస్తుంది అంటే, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అంటామండి దీన్ని. అందులో మెయిన్గా మనకి చూసేది TSH చూస్తాం, అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. నెక్స్ట్ T3, T4. అంటే ఏంటి 3? TSH అంటే ఏంటి, T3 అంటే ఏంటి, T4 అంటే ఏంటి? TSH అంటే ఆ పేరులోనే ఉంది కానీ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇది మనకి బ్రెయిన్లో మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి సెక్రీట్ అవుతుందండి. సో పిట్యూటరీ గ్లాండ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని సెక్రీట్ చేసి థైరాయిడ్ సింథసైజ్ చెయ్యి అనేది థైరాయిడ్ గ్లాండ్కి చెప్తుంది అనమాట. అప్పుడు థైరాయిడ్ గ్లాండ్ అయోడిన్ ద్వారా మన థైరాక్సిన్ సింథసైజ్ చేసి మన బ్లడ్లో T3, T4గా రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ 3 అంటే మెయిన్గా ఏం కావాలి మనకి, TSH ఒకటి కావాలి, ఏది పిట్యూటరీ గ్లాండ్లో సెక్రీట్ అయ్యేది. ఆ తర్వాత ఆ TSH ఎక్కడ పనిచేస్తుంది, థైరాయిడ్ గ్లాండ్ మీద పనిచేసి T3, T4 అనే థైరాక్సిన్ హార్మోన్స్ని సింథసైజ్ చేసేటట్టుగా చేస్తారనమాట. సో ఈ 3 లెవెల్స్ మనం టెస్ట్ చేసుకుంటే వాటి ఒక పరిమాణం బట్టి హైపోథైరాయిడిజమా హైపర్ థైరాయిడిజమా చెప్పడం జరుగుతుంది. జనరల్గా హైపోథైరాయిడిజంలో ఏమవుతుందంటే TSH అనేది ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే మనకి T3, T4 ఇక్కడ నుంచి ఉత్పత్తి అవ్వాల్సిన T3, T4 సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోవటం వల్ల ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుంది,
ఇంకా థైరాయిడ్ గ్లాండ్ మీద ప్రెషర్ పెడతా ఉంటుంది. అంటే టీఎస్హెచ్ని రిలీజ్ చేస్తా నువ్వు బాడీలో థైరాక్సిన్ T3 T4 హార్మోన్స్ సరిగ్గా లేవు, నువ్వు ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేయని ఎక్కువ ప్రెషర్ పెడతా ఉంటుంది. సో మనకి టీఎస్హెచ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. నార్మల్గా ఉండాల్సిన దానికన్నా 5 బిలో ఉండాల్సిన దానికన్నా 5 అబోవ్ ఉండటం మనం ఇందులో గమనిస్తాం. అట్లానే T3 T4 ఏంటి తక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది, ఎందుకు థైరాయిడ్ గ్లాండ్లో ప్రాబ్లం ఉంది కాబట్టి. సో ఈ T3 T4 అనేది మనకి చాలా తక్కువ ఉంటుంది. సో టెస్ట్లో మనకి ఏమొస్తుంది, హై టీఎస్హెచ్ వాల్యూస్ వస్తాయి, లో T3 T4 వాల్యూస్ వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మనం దాన్ని హైపోథైరాయిడిజం అని గుర్తిస్తామన్నమాట. సో ఏ టెస్టులు చేసుకుంటే మనకి హైపోథైరాయిడిజం తెలుస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాము. మెయిన్గా T3, TSH, T4 ఈ 3 మనం చేసుకుంటే మన బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది. సరే, ఇప్పుడు మనకి హైపోథైరాయిడిజం అసలు ఎందుకు వస్తుంది అనేది మనం మెయిన్గా తెలుసుకోవాలి. జనరల్గా హైపోథైరాయిడిజం మెయిన్గా రావడానికి కారణం ఒకటి హషిమోటోస్ థైరాయిడ్ డిజార్డర్ అంటామండి. హషిమోటోస్ థైరాయిడ్ డిజార్డర్ అంటే ఏం లేదండి, మన బాడీలోనే కొన్ని యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి అనమాట ఈ థైరాయిడ్ గ్లాండ్కి ఎగ్నెస్ట్గా పనిచేయడానికి. దాన్నే హషిమోటోస్ థైరాయిడ్ డిజార్డర్ అంటాం. సో ఆ యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే థైరాయిడ్ గ్లాండ్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. సో థైరాయిడ్ గ్లాండ్ డిస్ట్రాయ్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి T3 T4 అనేది జనరేట్ అవ్వదు. సో అప్పుడు మనకి హైపోథైరాయిడిజంలోకి వెళ్ళిపోతాం. సో ఆ డిసీజ్ పేరు ఏంటంటే హషిమోటోస్ థైరాయిడ్ డిజార్డర్ అనమాట. నెక్స్ట్, ఈ నెక్కి ఏదైనా సర్జరీస్ చేసామనుకోండి, సర్జరీస్ చేసినప్పుడు కూడా ఒకసారి థైరాయిడ్ గ్లాండ్ రిమూవ్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళలో కూడా హైపోథైరాయిడిజం చూడాల్సి ఉంటుంది అనమాట. అదే కాకుండా ఏదైనా రేడియేషన్ కానీ ఏదైనా నెక్కి పెట్టామనుకోండి, ఏదైనా క్యాన్సర్ అలా ఎఫెక్ట్ అయినప్పుడు ఆ రేడియేషన్ వల్ల కూడా ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఫంక్షన్ చేయడం ఆగిపోద్ది. సో ఈ 3 మెయిన్ కాజెస్గా మనం ఈ థైరాయిడ్ డిజార్డర్గా చెప్పుకుంటాం అనమాట. జనరల్గా మనం చూస్తూ ఉంటాము, చాలామంది ఫిమేల్స్కి ఇక్కడ కొంచెం స్వెల్లింగ్ ఉంటుంది. ఆ స్వెల్లింగ్ ఏంటంటే దాన్ని గాయిటర్ అంటాము. ఏంటంటే గాయిటర్ అంటాం అనమాట. సో అది ఈ హైపోథైరాయిడిజంలో ఉండొచ్చు, హైపర్ థైరాయిడిజంలో కూడా ఉండొచ్చండి. ఆ స్వెల్లింగ్ ఉన్నంత మాత్రాన హైపో అని చెప్పలేము, హైపర్ అని చెప్పలేము. సో బట్ కానీ థైరాయిడ్లో ప్రాబ్లం ఉన్నదని మటుకు మనం అనుకోవాలి. ఒక్కొక్కసారి నార్మల్గా స్వెల్లింగ్ ఉంటుంది, హైపర్ ఉండదు, హైపో ఉండదు, నార్మల్గానే ఉంటారు. దాన్ని థైరాయిడ్ అంటాం. ఏమంటామండి, థైరాయిడ్ అంటాం. ఓకే, దాన్ని కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారంటే హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తినకుండా ఉండాలి, అంటే ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలనేది. అంటే ఫుడ్స్ వల్ల థైరాయిడ్ వస్తుందా అంటే వస్తుందండి. అంటే హైపోథైరాయిడిజం వస్తుందా అంటే వస్తుంది. ఏ ఫుడ్స్ అయితే హైపోథైరాయిడిజాన్ని కాజ్ చేస్తాయో అందులో ఉన్న ఆ పదార్థాన్ని మనం గాయిట్రోజన్స్ అంటారు. ఏమంటారు, గాయిట్రోజన్స్ అంటారు. సో ఈ గాయిట్రోజెనిక్ సబ్స్టెన్సెస్ ఏ ఫుడ్స్లో ఉంటాయంటే ఎక్కువగా మనకి ఈ సోయా అని చెప్తాం చూడండి, సోయా మిల్క్, సోయా బీన్స్, లేదా సోయాతో చేసిన టోఫు, చీజ్, వాటిల్లో సోయాతో చేసిన చీజ్ని టోఫు అంటాము. అవి ఎక్కువగా తినకూడదండి హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు. తర్వాత వెజిటేబుల్స్లో వచ్చేసి బాగా స్టార్చీగా ఉన్న వెజిటేబుల్స్ లైక్ స్వీట్ పొటాటో అలాంటివి కొంచెం అవాయిడ్ చేయాలి. ఫ్రూట్స్లో స్ట్రాబెర్రీస్ కొంచెం అవాయిడ్ చేయమంటాము. తర్వాత ఈ వెజిటేబుల్స్లో మనం ఎక్కువగా ఈ బ్రొకోలీ ఒకటి, క్యాబేజీ, కాలే, ఇవి క్యాలీఫ్లవరు, ఈ వీటిలో గాయిట్రోజన్స్ కాస్త ఎక్కువగా ఉంటాయండి. వీటికి కొంచెం దూరంగా ఉంటే మంచిది. అంతేకాకుండా మిల్లెట్స్ కూడా గాయిట్రోజన్స్ ఉంటాయి. హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా కనుక మిల్లెట్స్తో చేసిన వంటలు తినకూడదండి. అప్పుడప్పుడు వారానికి, అంటే మనం రైస్తో పాటు కొద్దిగా మిల్లెట్స్ అట్లా తీసుకుంటే ప్రాబ్లం ఉండదు, కానీ అచ్చంగా మిల్లెట్ బేస్డ్ డైట్ అనేది మటుకు చేయటం మంచిది కాదు హైపోథైరాయిడ్ ఉన్నవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని గ్రీన్ పీస్ అండి. ఈ గ్రీన్ పీస్ కూడా హైపోథైరాయిడ్ ఉన్నవాళ్ళు తీసుకోవటం అవాయిడ్ చేయాలి. అంటే వీటిలో గాయిట్రోజన్స్ ఉంటాయన్నమాట. T3 T4 ఫామ్ అవ్వకుండా థైరాయిడ్లో ఇన్హిబిట్ చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మనకి హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు ఎక్కువ డోసు మనం థైరాక్సిన్ ట్యాబ్లెట్ వాడకుండా సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏ ఫుడ్స్ మనం తింటే మనకి థైరాయిడ్కి మంచిది అనేది కూడా లిస్ట్ మనం తెలుసుకుందామండి. అందులో మెయిన్గా వచ్చేసి మన యోగర్ట్, మన పెరుగు, చీజ్, ఇవన్నీ కూడా మనకి పాలతో చేసినవి, ఇవన్నీ కూడా మనకి థైరాయిడ్కి మంచిదండి. అంతేకాకుండా కొన్ని సీడ్స్లో పంకిన్ సీడ్స్ ఒకటి థైరాయిడ్కి మంచిదండి. నెక్స్ట్ వచ్చేసి పంకిన్ సీడ్స్తో పాటు మనం సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మంచిదండి. నెక్స్ట్ సిట్రస్ ఫ్రూట్స్ వేటిల్లో లెక్క లెమన్, నెక్స్ట్ ఆరెంజ్ జ్యూస్, వీటన్నిటిలో కూడా మనకి థైరాయిడ్కి హెల్ప్ చేస్తుంటుందండి. నెక్స్ట్ సెలీనియం రిచ్ ఫుడ్స్ అంటాము. సెలీనియం మెటల్ అనమాట మనకి థైరాయిడ్ హార్మోన్ సింథసిస్ అవడానికి హెల్ప్ అవుతుంది అనమాట బాగా.
సో సెలీనియం రిచ్ ఫుడ్స్ మనం చూసుకున్నట్టయితే బ్రెజిల్ నట్ లో ఎక్కువ ఉంటుందండి సెలీనియం. ఒక బ్రెజిల్ నట్లో మనకి 75 మిలీగ్రామ్స్ ఆఫ్ సెలీనియం ఉంటుంది. అది దొరికితే అది డైలీ 1 or 2 తీసుకోవచ్చు, అంతకన్నా తీసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి బ్రెజిల్ నట్ దొరికిన వాళ్ళకి మనకి ఒక్క అంటాం చూడండి, బీటిల్ నట్, ఆ ఒక్కలో కూడా మనకి సెలీనియం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ సెలీనియం రిచ్ ఫుడ్స్ వీటియే కాకుండా ఎగ్స్, తర్వాత లీన్ మీట్, వాళ్ళకి ఆమ్లెట్స్, వీటిల్లో కూడా సెలీనియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. వీటితో పాటు విటమిన్ B12 రిచ్ ఫుడ్స్ తీసుకుంటే లేదా విటమిన్ B12 సప్లిమెంట్ తీసుకుంటే మనకి ఈ థైరాయిడ్ హార్మోన్ సింథసిస్ అనేది చాలా బాగా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ హైపోథైరాయిడిజంని మనం ఎలా ట్రీట్మెంట్ చేస్తాము అంటే, ఇది మెడికల్ ట్రీట్మెంట్ మెయిన్గా ఉంటుందండి. కొంతమందికి సర్జికల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఫస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ గురించి వెళ్తాము. మెడికల్ ట్రీట్మెంట్ ఏంటంటే మనకి ఈ థైరాక్సిన్ అనేది మనకి చిన్న ట్యాబ్లెట్స్గా దొరుకుతున్నాయి ఇప్పుడు. అవి మనకి TSH లెవెల్ బ్లడ్ టెస్ట్లో మనకి ఎంత ఉంది అనే దాన్ని బట్టి, మన బాడీ వెయిట్ దాన్ని బట్టి అనమాట డాక్టర్ రాసిస్తారనమాట. అది 50 mcg వాడచ్చు, 25 వాడచ్చు. మన వెయిట్ని బట్టి అది గ్రేడ్ చేసుకొని TSH లెవెల్స్ కూడా ఎంత ఉన్నాయని చూసి ట్యాబ్లెట్స్ మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ ట్యాబ్లెట్స్ మనం ఎంప్టీ స్టమక్లో తీసుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ ఏమీ తీసుకోకూడదు ఎర్లీ మార్నింగ్, లేదా మనం నైట్ తినేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక నైట్ కూడా వేసుకొని పడుకోవచ్చు. ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అనేది చాలామంది ఓన్లీ మార్నింగ్ వేసుకోవాలని అనుకుంటారు, అట్లేం ఉండదండి. నైట్ అయినా కానీ మనం తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసుకొని చేసి ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. నెక్స్ట్ దాంతోపాటు ఇందాక విటమిన్ B12 ఉన్న B కాంప్లెక్స్ కానీ అలాంటిది కూడా సప్లిమెంట్ తీసుకుంటే ఈ మైక్రో న్యూట్రియంట్స్ కూడా మంచిది థైరాయిడ్ ఉన్నవాళ్ళు. ఎక్కువగా హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మజిల్ పెయిన్స్, నెక్స్ట్ వాళ్ళకి బోన్ గ్రోత్ సరిగ్గా ఉండదండి. అంటే తొందరగా బోన్స్ వీక్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాల్షియం సప్లిమెంట్స్ కూడా తీసుకోవటం మంచిది. అంటే కొంచెం థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బోన్స్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎక్కువగా బాగా సివియర్గా ఉన్న వాళ్ళకి కొంచెం బోన్స్ మీద కూడా స్ట్రెస్ అవుతుంది, ఎందుకంటే అందులో బోన్ సింథసిస్ అనేది కొంచెం తక్కువైపోద్ది అనమాట. నెక్స్ట్ సర్జికల్ ట్రీట్మెంట్ దేనికంటే, కొంతమందికి మనకి చూస్తాము ఇక్కడ కొంచెం వాపు వస్తుంది. ఈ గ్లాండ్ వాపు వచ్చినప్పుడు అది ఇక్కడ మనకి ట్రేకియాని, అంటే మనం గాలి పీల్చుకునేది కానీ దాన్ని కంప్రెస్ చేస్తుంది అనమాట. కొంతమంది వాళ్ళకి వాయిస్ కూడా మారిపోతుంటుంది. సో ఈ సర్జికల్గా ఎందుకు చేయాలంటే, ఇక్కడ గ్లాండ్ బాగా పెద్దదైపోయినప్పుడు కాస్మెటిక్ అపియరెన్స్ ఒకటి, తర్వాత అబ్స్ట్రక్షన్ చేస్తుంది. ఏది మన ట్రేకియాని, దాన్ని అబ్స్ట్రక్ట్ చేసినప్పుడు మనకి ఒక్కసారి ఊపిరి ఆడకపోవటం, లేదా మింగుతున్నప్పుడు కొంచెం కష్టంగా ఉండటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఆ గ్లాండ్ని సర్జికల్గా తీసేస్తారు. ఇంకొకసారి అప్పుడప్పుడు ఏమవుతుందంటే అది FNAC అంటాము అండి, అంటే ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ అంటాము. దాన్ని ఏం చేస్తారంటే థైరాయిడ్ గ్లాండ్లో చిన్న బయాప్సీ తీసి అది టెస్ట్కి పంపిస్తారు. ఎక్కడైతే ఇలా స్వెల్లింగ్ ఉందో అది కనుక ఏదన్నా ట్యూమర్గా కనుక ఏదన్నా మారుతుంది, ట్యూమర్గా ఉంది అంటే కూడా సర్జికల్గా కూడా థైరాయిడెక్టమీ చేసేస్తారు, ఎందుకంటే రేపు క్యాన్సర్గా మారితే అది ప్రమాదం కాబట్టి. సో సర్జికల్ ట్రీట్మెంట్ అయితే అప్పుడు చేస్తారు. లేకపోతే 95% ఆఫ్ ద ఉమెన్కి మెడికల్ ట్రీట్మెంట్తోనే, ఉమెన్ కానీ మెన్ కానీ మెడికల్ ట్రీట్మెంట్తోనే అది మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి. సో ఇది బ్రీఫ్గా హైపోథైరాయిడిజం గురించి అండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో, కానీ ఇవి మెయిన్గా మనం తెలుసుకుంటే తగిన ట్రీట్మెంట్ మనం చేయించుకొని మనం హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.